నేడు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరిన క్రమంలోనే నేతల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. గత వారమే ఈ సమావేశం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. తిరిగి సమావేశాన్ని ఈ నెల 10న నిర్వహిస్తామని వెల్లడించారు. వరంగల్లో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని మల్లు రవి తెలిపారు. దీంతో ఆ సమావేశాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్ కొండా వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై క్రమశిక్షణ కమిటీ ఇరు వర్గాల వాదనలు వినింది. వరంగల్ విషయంలో కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మనది వరంగల్ జిల్లాలో నెలకొన్న ఈ వివాదానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే 2 సార్లు డీల్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా అక్కడ వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలుగా వారిన ఈ వివాదానికి సంబంధించి అధిష్టానం దాకా కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్ద ఇరు వర్గాలు కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించి కొండా ఫ్యామిలీ చేస్తున్న నియోజకవర్గంలో తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న తమ నియోజకవర్గాల్లో చేస్తున్న డిస్టర్బెన్స్ కు సంబంధించి ముఖ్యంగా గ్రూప్ తగాదాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఎమ్మెల్యేలు చేసిన పరిస్థితి ఉంది, మరోవైపు కొండా మురళికి సంబంధించి కొండా సురేఖను ఇద్దరిని కూడా పిలిచి అధిష్టానానికి సంబంధించి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాళ్ళని పిలిచి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. వీరితో పాటు ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా ఒకసారి గాంధీ భవన్ కూడా పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏం జరిగింది, ఆ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు వాస్తవం ఎంత అనే దానికి సంబంధించి కూడా మల్లు రవి క్రమశిక్షణ కమిటీ తరపున మల్లు రవి పిలిచి మాట్లాడే సందర్భంగా కూడా ఆయన 16 పేజీల లేఖను కూడా అందజేసిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరు ఏం చేస్తున్నారు అని ఎమ్మెల్యేల పైన రివర్స్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇట్లా ఒకరు కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొండా మురళిని పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ చేయకూడదు, వారి నియోజకవర్గాలు వాళ్ళకి స్వేచ్ఛగా ఉండేటట్టుగా కూడా అవకాశం కల్పించాలి. ఎందుకంటే అనవసరంగా జోక్యం తీసుకోకూడదు, ఎన్నికల సందర్భంగా మాత్రమే చూసుకుందాం. నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తున్నట్టు కూడా కామెంట్ చేయడం కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి పైన కూడా చేస్తున్న ఆరోపణలకు కామెంట్స్ స్పందించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుసు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి జోక్యం చేసుకోవడంతో వివాదం అంతా కూడా కాస్త సద్గుమనిగేటట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఫైనల్ గా ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కోర్టులో ఉంది కాబట్టి క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఫైనల్ గా మరోసారి కూడా దీన్ని డిస్కషన్ చేసి ఫైనల్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈ రోజు మల్లు రవి ఆధ్వర్యంలోని కమిటీ మరోసారి భేటీ అయ్యి 2 వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఒకరికొకరు మల్లు రవి దగ్గర అంటే క్రమశిక్షణ కమిటీ ముందు వచ్చి వారి వాదనలు వినిపించుకున్నారు కాబట్టి ఈ రోజు ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.